వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరూ గెలవరా? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా గెలుస్తున్నారు. ఎలా సాధ్యం? నరేంద్ర మోదీ పూర్వీకులు కూడా దేశం కోసం త్యాగాలు కూడా చేయలేదు. రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా ప్రధానమంత్రి కాలేదు. రాహుల్ గాంధీ వంశస్థులందరూ దేశం కోసం ప్రాణత్యాగం కూడా చేశారు. నరేంద్ర మోదీ ఎలక్షన్ కమిషన్ను తన అధీనంలో పెట్టుకొని తనకు నచ్చినట్టుగా ఓటు చోరీ చేస్తున్నారు. తమ పార్టీ తరపున పోటీ చేసిన వాళ్లను ఓటు చోరీ చేసి గెలిపించుకుంటున్నారు. బీహార్లో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటుకు 10,000 ఇచ్చి పంచారు. ఇలాగైతే భారతదేశంలో ప్రజలకు నచ్చిన పార్టీని ఎన్నుకోలేకపోతున్నారు. నామకే వాస్తగా ఎన్నికలు జరుగుతున్నాయి. గెలిచేది మాత్రం నరేంద్ర మోదీ గారే, ఎన్నుకున్న పార్టీయే. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం తమకు నచ్చిన పార్టీని గెలిపించుకుంటున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి నాయకులను ప్రతి రాష్ట్రంలో నిలబెడితే ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు అప్పుడు కాంగ్రెస్ను తప్పకుండా గెలిపిస్తాయి.